ఓం మనము సంజ్ఞా ప్రకరణము పరిభాషా ప్రకరణము ప్రస్తుతం చూస్తున్నాం. ఇప్పటి వరకు కొన్ని సూత్రాలు అయినాయి. ఈ సూత్రాల దగ్గర మీకు ఎక్కడైనా శంకలు ఉన్నాయా? నువ్వు తదంత విధి అన్నది ఒక్కసారి చెప్తారు. ఏం లేదమ్మా, తదంత విధి అంటే అసలు దాని గురించి మీరు ఆలోచించక్కర్లే. మీకు తెలిసిన విషయమే రూల్ గా చెప్పాడు ఆయన. ఏమిటి మీకు తెలిసి చెప్పండి. అంతకు ముందు యాక్చువల్ గా ఈ స్వరూపం శబ్దస్య శబ్ద సంజ్ఞ అని దానికి మళ్ళీ ఆ అనువృత్తిగా ఇది చెప్పారండి. ఆ, ఏన విధి తదంతస్య. అట్లా కదండి. ఇప్పుడు షష్ఠి స్థానే యోగా అన్నాడు. ఏన విధి తదంతస్య అని ఒక చోట వచ్చింది కదా. అవును అది చదువుకున్నాక అక్కడ దాకా. అవును అవన్నీ అయిపోయినాయి, కానీ అదొక్కటి మళ్ళీ రివిజన్ వినండి వినండి చేస్తున్నారు. అది వినండి అర్థం కాదు. వినండి వినండి. ఇక్కుల స్థానంలో ఎండులు వస్తాయి అని చెప్పాడు. ఈకో ఎనచి అనే సూత్రంలో చెప్పాడు అనుకుందాం కాసేపు. ఉమ్, ఇక్కు ఎక్కడుంటే అక్కడ ఎండ వస్తుంది ఉమ్, అని ఒక రూల్ అనుకోండి. కాసేపు తెలుసు, తర్వాత రూల్ వచ్చినట్టు చెప్పుకుందాం. ఇప్పుడు ఈ మిలి అని ఉంది. ఈ ఇకారం ఎక్కడెక్కడ ఉంది చెప్పండి. ఈలో ఉంది, మీలో ఉంది, లీలో కూడా ఉంది. మరి ఇప్పుడు ఏ ఇకారం దగ్గర ఎకారం పెడతారు? ఓకే. ఆ ఏ ఇకారం దగ్గర చెప్పండి. అంటే అంతస్ ఇప్పుడు ఈ రూల్ ప్రకారం నా చివరి వికారం దగ్గర చివరి పెట్టాలి. ఈకారం దగ్గర పెడతాం మహోదయ. మరి ఎలా పెట్టావు మహోదయ అంటే ఇగో ఎందుకు పెట్టావమ్మా. ఓకే. మీకు తెలిసిన విషయమా తెలియని విషయం ఇది? అదన్నమాట. అంతే, ఇంకేం లేక దాని గురించి పెద్ద టెన్షన్ పడిపోకర్లే మీరు. ఓకే, ఇప్పుడు ఏదైతే రూల్ విధి ఉందో అది చివర్లో వస్తుంది అని చెప్తున్నాడు అంతే. ఆ- 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 ఆ ప- ఆ- ఆ ఉన్నటువంటి ఎలిమెంట్ ఉన్న పదం ఎక్కడుందో దాని చివరిలో వస్తుంది. అంటే ఆ కింద ఇచ్చిన బోల్డ్ ఎక్స్ప్లెనేషన్ వల్ల మొత్తం కన్ఫ్యూజన్ అయిపోయింది. ఏమి ఇచ్చాడు కింద బోల్డ్ ఎక్స్ప్లెనేషన్? అది ఇక్కడ ఇతను ఇందులో ఉగిత్తులు అన్నారు, విశేషణ సమాస ప్రత్యయం సమాసాలు ఇవన్నీ చెప్పారు ఇక్కడ, అందుకని అది కన్ఫ్యూజ్ అయ్యి. ఎన్నో ఇది ఇంతకీ ఏన విధిస్తుంది అంత 27 సార్. 27 సూత్రం అండి. సమాస ప్రత్యయ విధౌ ప్రతిషేధ ఉగిద్వర్ణ అవి ఎక్సెప్షన్ అని కనుక చెప్పారు కదమ్మా. సమాసాలు ప్రత్యయాల్లో ఎక్సెప్షన్స్. ఎక్సెప్షన్ సమాసాలు ప్రత్యయానికి ఇది పనికిరాదు అని చెప్పాడు. బేసిక్ రూల్ ఒక్కసారి అంటే మరి ఆ రోజు చాలా విన్నాను, అందులోంచి యాక్చువల్లీ ఇన్ఫరెన్స్ ఏంటన్నది తెలియలా. అందుకు ఏది ఎక్కడ ఉంది? ఇది ఏన విధిస్తుంది అంత సేన. ఓకే, సంజ్ఞా ప్రకరణంలోనే ఉందిగా. 27. అవును సార్, అవును. పరిభాష గురించి అడగట్లేదు సార్, ఎందుకంటే ఊరికి అర్థం అది మీకు సిలబస్ లో లేదమ్మా. అందుకే దాని గురించి మాట్లాడట్లే. మీరు మాట్లాడినా నేనేం అనుకోను, భలేవారే. మీరు చెప్పినప్పుడు గురుగారు ఏ పదానికి చెప్తే దానికే వర్తిస్తుంది, కానీ దాని సమానార్థాలకి కాదు. సమాసంలోని ప్రత్యయంలోనికి ఎక్సెప్షన్స్ ఉన్నాయి అన్నారు. అని చెప్పి ఉదాహరణ అకారాంత పొందిన శబ్దాలకు అన్ని రూపాలు వర్తిస్తాయి అని కూడా చెప్పారు. ఏన విధి తదంతస్య, అంతే కదా. అవును. దీని ముందు సూత్రం ఏమిటి?
స్వం రూపం స్వం రూపం శబ్దస్య శబ్దస్య అశబ్ద సంజ్ఞ అన్నది. ఏమండి ఇక్కడ స్వం రూపం శబ్దస్య అంటే ఏం చెప్పారు అక్కడ మీకు? అగ్ని అంటే అగ్ని తీసుకోవాలయ్యా, వన్ని తీసుకోకూడదు అని చెప్పి. అవును అవును అవును, అది అర్థమైంది. అయిన తర్వాత అశబ్దస్య అని కూడా ఉంది అక్కడ. అంటే ఏమిటది? అది కనుక ఇప్పుడు సపోజింగ్ మనం ఒక హల్ అన్నాం అనుకోండి, అయితే అచ్ అన్నాం అనుకోండి, ఏంగ్ అన్నాం అనుకోండి, అప్పుడు ఈ సూత్రం ప్రకారం తీసుకోవాలి. హా నుంచి లా వరకు ఉన్న వర్ణాలన్నీ కనుక ఇది ఏమైంది? ఇది ప్రత్యాహారం అయింది కానీ శబ్దం కాదు. కరెక్ట్ కరెక్ట్ అందుకని ప్రత్యాహారం దగ్గర మాత్రం అవే తీసుకుంటాం. కరెక్ట్. అందుకని ఇందులోంచి ఈ స్వమ్ము పట్టుకుని ఈ ఏన విధిస్తదంతస్యలోకి తెచ్చేసుకోండి. ఏమండి ఏన విధిస్తదంతస్య అంటే ఈ ఏన విధి తదంతస్య అని 3 పదాలు తీసుకున్నట్టయితే స్వం రూపంలోంచి స్వము తెచ్చుకోండి. స్వం అంటే స్వస్య, తన యొక్క, స్వస్య అని, తర్వాత ఏన, ఏన అంటే దేని చేత, అంచేత ఏమవుతుంది? ఈ ఏన చేత ఏమవుతుంది? ఒక విశేషణాన్ని తీసుకుంటున్నాం. విధీయతే, ఇది విధి కదా. విధి ఏన విధి అన్నాడు. విధి అంటే ఏమిటి? విధించబడినది విధి. విధీయతే ఇది విధి అనే వ్యుత్పత్తి తీసుకున్నట్లయితే ఏమిటవుతుంది? ఏ విశేషణము చేత ఆయా కార్యాలు విధించబడుతున్నాయో, ఇవి ఎక్స్ప్లెనేషన్. ఇది ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఇంతకీ మనం చదువుతున్నది సంజ్ఞా ప్రకరణం కదా. కనుక దేన్ని తీసుకోవాలి? దేనికి సంజ్ఞ. ఈ విశేషణము ఏమిటవుతుంది అంటే విశేషణం తదంతస్య సంజ్ఞ అన్నాడు. అవుతుంది అంతవరకే, సంజ్ఞ వరకే చెబుతున్నాడు ఇక్కడ. ఏ విశేషణము చేతనైనా ఒక కార్యము విధించబడితే ఆ విశేషణము దాని అంతమునకు అంటే చివరికి తన యొక్క రూపమునకు కూడా సంజ్ఞ అవుతుంది. విశేషణం చెబుతాడు కదమ్మా. ఈ విశేషణం మనకి తెచ్చుకున్నాం. ఒక విధి చెప్పాడు. దేనికి చెప్పాడు? స్వస్య, దాని యొక్క అని ఒక విధి చెప్పాడు. ఆ స్వస్య ఇది కలిపి ఒక సంజ్ఞ అవుతుంది. ఐడెంటిఫికేషన్ మాత్రమే తల్లి ఇక్కడ మీరు తీసుకోవాల్సింది. దీని ఉపయోగం తర్వాత చెప్పుకుంటాం మనం. ఇది ఎక్కడ వస్తుంది అని అన్నది తర్వాత చూద్దాం. ఎగ్జాంపుల్ చెప్తారా గురువు గారు? ఇప్పుడు విశేషణం అంటే రామ శబ్దం తీసుకున్నాం అనుకోండి. చెబుతా కంగారు పడదు. ఇప్పుడు ఏ రచ్ అని ఉందనుకోండి. ఏ రచ్ అనే ఒక సూత్రం ఉంది. మీకు తెలియదు, మీకు రాలేదు. తెలియదు. కనుక నేను చెబుతున్నా వినేయండి. ఏ రచ్ అనే ఒక సూత్రం ఉంది. ఈ ఏ రచ్ అనే సూత్రం చేత ఏం విధించబడుతోంది? ఏ అంటే ఏ స్థానంలో అచ్చు విధించబడుతోంది. ఓకే. ఎందుకు అచ్చు విధించబడిందని నీకు ఎక్కడ తెలిసిందిరా నాయన అంటే పరిభాషలో మనం చదువుకుంటాం. అందుకే మీకు పరిభాష కూడా చెబుతున్నది. ఓకే. అచ్చు అన్నది ఏ విభక్తిలో ఉంది? అచ్చమ్మా ప్రథమ విభక్తిలో ఉంది మహోదయ. ప్రథమలో ఉంది. ప్రథమలో ఉంటే స్యాత్ అని చెప్పుకున్నాం నిన్న. అవును మహోదయ. దీనిలో మన పరిభాషలో చెప్పుకున్నాం. షష్ఠీ స్థానే యోగ, షష్ఠీ విభక్తిలో ఉన్నట్లయితే దాని స్థానమునందు అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఏ అచ్చు అంటే ఏల స్థానములో అచ్చు విధించబడుతోంది. ఏ అనే ధాతువుతో అప్పుడు ఏమైంది? అది ఈ అచ్చుకి ఏది విశేషణమైంది?
దేని స్థానంలో చెప్తున్నారు మీరు? ఏ స్థానంలో? ఆ, దాని ప్లేస్ లో ఇది బెటరా అన్నాం కదా. ఆ, ఏ అచ్చ అంటే ఏ రచ్చ అంటే దాని స్థానములో అని. అంటే ఏ రచ్చ అనే సూత్రం చోట ఏం చేయబోతోంది? అచ్చ అనేది విధించబడుతోంది. ఓకే. యు ఆర్ డిఫైనింగ్ ఈకో ఎన్ అచి అన్నప్పుడు ఎన్లు విధించబడుతున్నాయి. ఉమ్, ఇక్కుల స్థానములో ఎన్నులు విధించబడుతున్నాయి. ఉమ్, ఏ రచ్చ అన్నప్పుడు ఏ అనే స్థానం, ఏ అనే స్థానంలో అచ్చులు విధించబడుతున్నాయి. ఆ, 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 కనుక ఇప్పుడు ఏమైంది? అచ్చనే ప్రత్యయము విధించబడుతుంది ఇక్కడ. ఏ రచ్ అచ్చ అనేది ప్రత్యాహారంగా కదా, అచ్చ అనే ఒక ప్రత్యయం విధించబడుతుంది. ఇది విధించబడ్డప్పుడు ఏ అనే ధాతువుతో విశేషణము కనుక ఇది విశేషణం కదా. ఈ అచ్చ దేనికి చేరుస్తున్నావయ్యా? ఏకి చేరుస్తున్నాం ఉమ్, కనుక ఇది దానికి విశేషణం అయ్యింది, దానికి సంబంధించినది అయ్యింది. విశేషణ విశేషము అంటే ఇది దానికి సంబంధించిందనే కదమ్మా. మంచి ఉమ్, రాముడు అవును, మంచి బాలుడు. అవును. ఇప్పుడు ఎవడు మంచి మంచి ఎవరు? అనేది విశేషణము, రాముడు విశేష్యము అయింది ఇక్కడ. అలాగే ఈ ఏ అన్నది విశేషణం అవుతుంది. ఓకే. ఆ, అచ్చనే దేనికి విధిస్తున్నారు అంటే ఏకి విధిస్తున్నాం కాబట్టి ఏకి ఈ విధిస్తున్నాం. అచ్చ అన్నది ఏకి విశేషణము. ఓకే, ఓకే. ఏమండి? కనుక ఇకారాంత ధాతువుల కంటే ఇప్పుడు ఏ అన్నాడు కదండి. ఆ, ఏ అంటే అర్థం ఏమిటి? పెట్టడం కదా. స్క్రీన్ కనపడుతోందమ్మా? కనపడుతోంది గురుగారు. హరి అని ఉందనుకోండి. ఉమ్, హరి ఎట్లా రాయాలి? ఇట్లాగే రాయాలా? అంతేనండి, అంతే. ఆ, హరినా ఎట్లా రాస్తారు? ప్లస్ అర్ ప్లస్ ఈ ప్లస్ ఇన్ను ప్లస్ ఆ. ఇలా రాస్తారు. ఆ, ఇప్పుడు ఈ హరి శబ్దము యొక్క షష్ఠీ విభక్తి రూపం చెప్పండి నాకు. హరేహే వస్తుంది. దీనికి చెప్పండి. ఉమ్, హరినాథ అండి. హరే. హరేహే షష్ఠీ విభక్తి రూపము. నేను అడిగింది విడగొట్టి చెప్పమన్నా ఇట్లా. ఓకే, ఓకే. హ ప్లస్ అర్ ప్లస్ ఏహే. ఆ, ఇలా వచ్చింది. ఆ, కనుక ఒక ప్రథమ విభక్తి ఇకారము ఒక షష్ఠీ విభక్తిలో ఏ అయింది. ఆ, అవునా? ఆ, ఆ, అవును. ఇట్లా అంచేది ఇప్పుడు ఇక్కడ మీకు ఏహ అచ్చ అన్నప్పుడు ఏహ అన్నది షష్ఠీ విభక్తి కదా. అవును, అవును. మీకు ప్రథమ విభక్తి రూపం ఏంటి దీనికి? ఈ ఈ. కనుక ఆ, ఈ అని ఈ స్థానములో అచ్చు వస్తుంది. ఓ, ఓకే. అంటే విషయం తెలుసు కానీ దీని లోపల ఉన్న హరి హరేహే అవుతుందని తెలుసు కానీ దీనిలో ఇంత లాజిక్ ఉంది. ఓకే.
కనుక ఏమైంది? ఇకారాంత ధాతువు కంటే ఏదైనా ధాతు ఇకారాంతం అయితే ఇకారాంత ధాతువు కంటే అచ్చు ప్రత్యయం వస్తుంది అని అర్థం. అర్థమైంది సార్, అర్థమైంది గురుగారు. ఆ, మీరు అయితే చక్కగా అరటిపండు ఒలిచి నోట్లో పెడతారు చక్కగా. మాకు అది అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పారు? హరి శబ్దానికి హరి శబ్దంలో ఉన్నటువంటి ఏది ఇకారాంతమైనటువంటి ఒక ధాతువు తీసుకున్నట్లయితే ఆ ధాతువులన్నిటికీ అచ్చనే ప్రత్యయం వస్తుంది అన్నాడు. ఇప్పుడు సమాసాలు చేస్తాం కదా. సమాసాలు ఎలా చేస్తారంటే వెంటనే ఆలుగడ్డ దాని ఉడికించాలి, పూరి వత్తాలు చెప్పకూడదు. అవి సమోసాలు. ఇది సమాసాలు. ఈ సమాసాలు చేసేటప్పుడు ఏం చేస్తారంటే తదంత విధిని తీసుకోం. అక్కడ ఆ రెండు పదాల్ని తీసుకుంటాం, అంతే కదా. ఆ రెండు పదాల్ని తీసుకుంటాం. మీకు తెలియదు, మీకు సమాసాలు వచ్చినప్పుడు ద్వితీయ ఆశ్రిత ఆదిత పతిత అనేటువంటి ఒక సూత్రం ఉంది, ద్వితీయ విభక్తి సూత్రం. ఏమండి, ద్వితీయ తత్పురుష చెప్తుంది అక్కడ. చెప్పినప్పుడు అక్కడ ఏమవుతుంది? ఈ శ్రిత అతీత పతిత అనే పదాలు అక్కడ ఏవైతే ఇచ్చాడో ఆ శ్రితాది శబ్దాన్నే గ్రహించాలి గాని దాని అంతాన్ని గ్రహించకూడదు. శ్రిత అంతమునందున్నది గ్రహించకూడదు. ఎందుకు? సమాసంలో అది రూలు. కనుక సమాసాల దగ్గర ఇది పనికిరాదు అని చెప్పాను. సమాసాలకి ప్రత్యయాలకి ఇది పనికిరాదని గుర్తుపెట్టుకుంటే చాలు ప్రస్తుతం. అంతే. అదే కాకుండా ఆయన సమాసం దగ్గర ఈకారాంత ధాతువు ఎందుకు వస్తుంది కదా? ధాతువు అనేది క్రియాపదం కదమ్మా. అవునవును, అవును. మరి దాని ధాతువు అన్నది ఒకటి, సమాసములో వచ్చేది సుబంత పదాలు ఉంటాయి. అవును, మరి ధాతువుకి సుబంతానికి తేడా ఉందిగా. ఉంది. అది అట్లాగే ఇంకోటి ఇప్పుడు గురుగారు అట్లా అనుకుంటే మరి ఇప్పుడు హరి శబ్దంలో ఉన్న ఇకారం కూడా అది ధాతు ఎలా అవుతుంది? అవదుగా మరి అది కూడా నామవాచ. కాదు 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 ప్రత్యయాల గురించి చెబుతున్నాడు కదమ్మా ఇక్కడ. మనం ఎగ్జాంపుల్ హరిహి హరేహే తీసుకున్నాం కదా. మీకు ఉదాహరణగా ఆ ఇకారం విడగొట్టడం కోసం చూపించా ఇక్కడ, అంతే. సరే 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 సరే. మీకు ఇకారం ఎట్లా అయిందనో అనుమానం వస్తుంది కదా. అవునవును, అవును, అవును. అందుకని చూపించా. సో బేసిక్ గా ఇది ధాతువులకే గాని సమాసాలకి ప్రత్యయాలకి కాదు. అది ఇక్కడ పాణిని గారి విషయంలో ఒకటి చెప్తారమ్మా, ఒకటి గుర్తు పెట్టుకోండి. ఫస్ట్ చిన్న విషయం చెప్పేసి ముందుకెళ్దాం. ఒకటి జనరల్ అప్లికేషన్ ఉంటుంది. వెంకటేశ్వర స్వామి గుళ్ళోకి ఎలా వెళ్ళాలయ్యా? వైకుంఠం కాంప్లెక్స్ లోంచి వెళ్ళాలండి, అంతే కదండి. ఎవడు వెళ్ళినా వైకుంఠం కాంప్లెక్స్ లోంచే వెళ్ళాలి. అవును. కనుక వెంకటేశ్వర ఎలా చూడాలి అంటే వైకుంఠం కాంప్లెక్స్ లోంచి వెళ్ళాలండి అని చెప్పేశాము. కానీ ప్రెసిడెంట్ గారు వచ్చారు, ప్రైమ్ మినిస్టర్ గారు వచ్చారు, వాడు వైకుంఠ కాంప్లెక్స్ లోకి వెళ్తాడా? లేదు. వాళ్ళకు వేరే రూట్ ఉంది కదా. కనుక ఏం చెబుతాడు ఈయన? పాణిని చెప్పే స్టైల్ ఏమిటంటే వైకుంఠం కాంప్లెక్స్ ద్వారానే వెంకటేశ్వర స్వామిని దర్శించాలి. ఓ 2-3 సూత్రాల కిందో ఎక్కడో ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టరు తప్ప అంటాడు.
అంటే ఏమైంది, దానికి ఇది నిషేధము అంటాం. అది ఓకే. ఏమండి, ఇప్పుడు ఓ ప్రశ్న ఏంటంటే, ఊరికే ఇది ఇది నిజమా కాదా పక్కకు పెట్టండి, తర్వాత మాట్లాడుకుందాం. అర్థం కావడం కోసమే చెప్తున్నా ఈ ఉదాహరణ. కొన్నాళ్ళ తర్వాత ఈ ప్రెసిడెంట్ పని అయిపోతుంది, ఏదో 5 ఏళ్ళు ఏదో అయిపోతుంది కదా. ఇప్పుడు ఈయన వస్తే ఇప్పుడు వైకుంఠం నుంచి వెళ్ళాలా, మహాద్వారం నుంచి వెళ్ళాలా? వైకుంఠం నుంచి వైకుంఠం నుంచే వెళ్ళాలి. అదేంటి, ప్రెసిడెంట్ కదా. అయిపోయింది ఎప్పుడో ఒకటి. పని అయిపోయింది. అయిపోయింది కదా. కనుక ఇంకో సూత్రం చెబుతాడు, పదవిలో ఉన్నప్పుడే అన్న 3వ సూత్రం అనుకోండి కాసేపు. ఓకే. చిన్న చిన్న సూత్రాలు కరెక్టే. పదవిలో ఉన్నప్పుడే అని 3వ సూత్రం చెప్పాడు అనుకోండి కాసేపు. ఆ. అప్పుడు ఏమైంది, వీడికి వైకుంఠానికి వెళ్ళాలి మళ్ళీ. అవును అవును అవునా? అవునవును. కనుక మొదటి సూత్రం విధి చెప్పింది, ఎక్సెప్షన్. రెండో సూత్రం నిషేధం చెప్పింది, మూడో సూత్రము నిషేధానికి నిషేధం చెప్పింది. కరెక్టే. వెరీ ట్రూ. అవును అంటే ఏమైంది, ఒరిజినల్ వచ్చింది అక్కడికి. కరెక్ట్ కరెక్ట్. అంతే కదా. ఆ అలాగే సూత్రంలోనే అన్నీ చెప్పొచ్చు కదా గురువు గారు. చెప్పరు ఎందుకంటే అది దాని అప్లికేషన్ మారిపోతుందమ్మా. ఓకే. ఆ పదం విడగొట్టడంలో ఒక పర్పస్ ఉంటుంది, లేకపోతే ఊరికే గాలికి చేయలేదు ఆయన. అదేలేండి, మహానుభావుడు ఆయన. అంటే మాలాంటి మందమతులు ఉంటారని ఆయనకి తెలియదు. కనుక ఇదన్నమాట స్ట్రక్చర్, అష్టాధ్యాయ స్ట్రక్చర్ ఇలా ఉంటుంది. ఓకే ఓకే. అందుకని ఇక్కడ ఏం చెప్పాడు, ఏన విధిస్తదంతస్య అన్నాడు. అంచేది ఇప్పుడు దీని అర్థం ఏమొచ్చింది మీకు, ధాతువులకి ఏదైతే ఇకారాంత ధాతువులు ఉన్నాయో, ఇకారాంత ధాతువు కంటే అచ్చ అనే ప్రత్యయం వస్తుంది అని సూత్రార్థం చెప్పాడు. తర్వాత సమాస విధిలో రాదు అని చెప్పాడు, నిషేధం. ఓకే ఓకే. ఇది ఒకటి అయిపోయింది. ఇప్పుడు అది నిషేధం చెప్పాడు కదా పైన, ఇతర ధాతువులకు వస్తాయని. కనుక అన్ని ధాతువులకి రావాలా వద్దా? రావాలి, మరి లెక్క ప్రకారం రావాలి. అలా కొన్నిటికి రాకూడదని మళ్ళీ ఆయన తాత్పర్యం. ఓకే. అందుకని నేనేం చేశాడు ఏమండి, ఈ ఉగిత్తులు అంటే ఏమిటి చెప్పండి? ఒక్క ఇత్తుగా ఉన్నవి. ఉక్కు ఇత్తుగా ఉన్నవి అంటే కూచూటు కూచోటు తోపు. అన్నది ఇత్తుగా ఉండాలి. ఇత్తుగా ఉండాలి దేనికన్నా. ఏమండి, ఇత్తుగా ఉండాలని చెప్తూ మళ్ళీ కూచూటు తూపు అంటారు ఏంటండి మీరు? నాకు అర్థం కాదు. అంటే కవర్గం సరేనమ్మా, అలా కూచూటు తూపు అని ఎట్లా వచ్చింది అంటే ఇత్తుగా ఉంది కాబట్టి. ఇది ఇత్తుగా ఉంది, ఇది ఇత్తు అనమాట. ఉన్నట్లయితే ఏమండి, దేనికి ఉంది? కూకుంది, టూకుంది. కనుక వీటికి ఉన్నాయి కాబట్టి ఇవన్నీ అన్నిటికి ఇప్పుడు కూ చూ టూ తూ ఊ ఇవి విడివిడిగా చెప్పాలి లెక్క ప్రకారం. కానీ ఆయన ఏం చేశాడు, ఇందులో ఊ ఉంది, ఇందులో ఊ ఉంది, ఇందులో ఊ ఉంది, ఇందులో ఉంది, ఇందులో ఉంది, కనుక ఉత్తులు ఉన్నాయి. ఏమండి, అయిన తర్వాత ఉత్తుగా ఉన్నవి ఏవి అంటే కచడ దెబ్బలు, గజడ దెబ్బలు ఇవన్నీ వచ్చేసాయి కదా. అందుకని ఇలా ఇది చూసారు, ఎంత ఎబ్రివేట్ చేశాడు చూసారా. కనుక వీటికి ఏదైతే ఉన్నాయో ఇది ఉక్కు ఇత్తుగా ఉన్నవి. ఉక్కు అని ఎందుకన్నాడు? కాతో మొదలైంది కాబట్టి. ఉదిత్తులు కదా గురుగారు, అవి కవర్గం, అవన్నీ ఉదిత్. అవునమ్మా, మీకు ఇప్పుడు డౌట్ వచ్చింది ఏంటి, కకారం ఎందుకు వచ్చింది, అంతే కదా.
అవునా కాదా చెప్పండి ఫస్ట్. అవునండి. అవును. మీకు దీని ఆన్సర్ తెలుసు అని నేను అన్నాను అనుకోండి, ఏమంటారు మీరు? ప్రస్తుతానికి స్ఫురించట్లేదంటాం. ఇది కరెక్ట్ సమాధానం. అంటే మీకు అంటే ఊరికే గుర్తు చేస్తున్నా. ఆద్యంతౌట కితౌ చదివారా? చదివాం. ఏం చెప్పాడు అక్కడైనా? ఆది యందు అదే టకారం ఉంటే ఆ దాని వర్ణం యొక్క ఆది యందు చేయాలి, కకారం ఉంటే చివరిలో చేయాలని చెప్పారా లేదా? అవును. చెప్పారు. ఇప్పుడు ఈ ఊ ఇత్తుగా ఉన్నవి ఆ ఎక్కడ కార్యం చేయాలో ముందు చేయాలా తర్వాత చేయాలా? చివర్లో చేయాలి. చివర్లో. ఎవడు చెప్పాడు మీకు? కకారం ఉందిగా. మరి ఇప్పుడు నన్ను ఎందుకు అడిగారు? ఉక్కు అని ఎందుకు అన్నారు అని ఎందుకు అడిగారు? అది కరెక్ట్. వెంటనే స్ఫురించలేదు. కరెక్ట్ కదా? అవును, కరెక్టే. సో చూసారు, అప్లికేషన్ అనమాట ఇది. ఉక్కు అనేది కంటే కకారం చివరి ఉంది కాబట్టి, కకారం ఇత్తుగా ఉంది కాబట్టి ఇది ఏమైంది? ఈ ఉక్కు అంటే కిత్ అయింది. ఉకారం ఇత్తుగా ఉన్నది ఉగిత్తులు, ఇప్పుడు ఉక్కు వచ్చింది. ఉక్కు అన్నాడు కాబట్టి కకారం ఇత్తుగా ఉంది కాబట్టి కిత్ అయింది. కిత్ వచ్చింది కాబట్టి చివరి నుంచి తదంతస్య ఆది అంతవు టక్ ఇత్తవు టిత్తు కిత్తు వస్తుంది. టా ప్లస్ ఇత్తు టిత్తు, కా ప్లస్ ఇత్తు కిత్తు. అర్థమైందండి? సార్ అర్థమైంది గురుగారు. నెక్స్ట్ సరే, ఏం లేదమ్మా, మీకు చాలా సింపుల్ గా చెప్పుకుందాం వ్యవహారం. మనం ఎక్కువ టెన్షన్ పడకూడదు. పడితే టెన్షన్ పడితే బీపీలు పెరుగుతాయి తప్ప చదువులు రావు. అయితే నేను చెబుతున్నది శాస్త్రీయమైన బోధకులు చెప్పే విధముగా అందులో ఉన్న మాటలు మాత్రమే చెప్పట్లేదు, వేరే విధంగా అనుకోవద్దు. అర్థమైందండి? లేకపోతే తీసుకుపోయి మీకు వెంకటేశ్వర గుడి గురించి చెప్పడం ఏంటండి? ఇప్పుడు మీకు ఆ క్లారిటీ వచ్చిందా లేదా విషయం? అవునవును. నిషేధము విధి is a general term. నిషేధము ఫర్ ఎ స్పెసిఫిక్ పాకెట్. అందులో మళ్ళీ ఇంకో విషయం చెప్పానుకోండి, మళ్ళీ సపరేట్. నిషేధానికి నిషేధం. దీన్ని ప్రతి ప్రసవము అని కూడా అంటారు. ఓ, ఇవన్నీ టెక్నికల్ టర్మ్స్ మనకు వచ్చినప్పుడు వాడదాం. సరే ఏమండి? ఈ ఉపసర్గ క్రియాయోగే చాదయ సత్వే నవేతి విభాష స్వం రూపం శబ్దస్య ఇవన్నీ మీకు అర్థమైనయా? అవన్నీ అర్థమయ్యాయి. విరామో అవసానం. ఇక్కడ కాసేపు కొట్టుకున్నారు మీరు ఆ రోజు. విరామో అవసానం అంటే దాని పేరు అవసానం అని సంజ్ఞ, అంతే. అర్థమై గ్యాప్ ఎక్కడ వచ్చిందో అక్కడ సంజ్ఞ, అంతే. తర్వాత పరసన్నికర్ష సంహిత అన్నాడు. కర్షణ అంటే ఏమిటండి? ఆకర్షించుట. ఈ కర్షణ అంటేనే సరిపోతుంది, దగ్గరికి లాక్కొనుట. నికర్ష, సంనికర్ష, ఇంకా దగ్గరికి. ఎక్కడ? పరహ, పరని లాక్కుని ఎంత బాగా దగ్గర లాక్కుందంటే ఆ లాక్కోటాన్ని సంహిత అన్నారు, అంతే. ఇక పదము అన్నారు కదా. పదము అంటే ఏమిటంటే మామూలుగా మనం అనే పదము అనే అర్థాన్ని కాదు వాడేది. వ్యాకరణ శాస్త్రంలో పదము అంటే సుప్పు ప్రత్యయాలు కలిసినది లేదా తింగ్ ప్రత్యయాలు కలిసినది. సుప్పు, తిక్కు, తింగ్ అంతమునంది ఏదైతే ఉన్నాయో అది మాత్రమే పదము. అదెందుకు చెప్పాలండి? పదము అయితే గాని ప్రయోగార్హత లేదు. అయిపోయింది. తర్వాత హలో అనంతరా సంయోగ. పైన సంహిత చెప్పాడు, ఏమండి? ఇక్కడ హలహ అనంతరాహ.
అంతరము లేకుండా హల్లులు ఉన్నట్లయితే, అంతరం లేకుండా ఎట్లా ఉంటాయండి హల్లులు? నాకు అర్థం కాదు. మీరు ఏది పడితే చెప్పేస్తే మేము వినాలా? చెప్పండి. సంయుక్తాక్షరాలు. సంయుక్తాక్షరాలు సరే. ఇది ఉంది కదా, కృష్ణవేణి హరి ఉంది అని కదా. రాశారు. దీని బదులు నేను హర్ష అని రాస్తా. ఇది విడగొట్టండి. ఏమండి? కనుక ఈ హకారం పక్కన అకారం ఉందా లేదా? ఉంది. తర్వాత సుహర్ష అంట కాసేపు. ప్లస్ ఊ ప్లస్ అంటే ఎప్పుడైనా సరే ఒక హల్లు ఉచ్చారణకు వీలుగా ఉండటానికి దాని పక్కన అచ్చు ఉండే తీరుతుంది. ఇది విడిగా ప్రయోగం తక్కువ, ఎక్కడో పదాంతంలో తప్ప, పదం మధ్యలో రాదు. పదం మధ్యలో వచ్చినప్పుడు ఇగో ఇట్లా వస్తుంది. ఎట్లా? ఋషు ఆ వస్తుంది. అంచేత హల్లుకి ఇక్కడ చూడండి, సకారము హకారము హల్లులే కదా. దీని మధ్యలో ఉకారం ఉంది. హకారానికి రకారానికి మధ్యలో అకారం ఉంది. అంచేత రెండు హల్లుల మధ్యలో అంతరమునందు వేరే ఏదో ఉంది. ఇక్కడ మాత్రం రెండు హల్లుల మధ్యలో అంతరంలో అచ్చులు లేవు. అనంతరా. కనుక ఇది ఏమైంది? షా అయింది. దీనికి పెట్టుకున్న పేరేమిటి? ఇట్లా వస్తే వచ్చిన పేరేమిటి అంటే సంయోగ. ఇది అర్థమైంది. హలో అనంతరస్య సంయోగ. ఇప్పుడు నెక్స్ట్ ఏమిటవుతుంది? అనంతర సంయోగ అన్నాం కాబట్టి ఇది అయిపోయింది. తర్వాత ఏమన్నాడు? ఇక్కడ సంయోగ అనే శబ్దం మాత్రమే ఇచ్చాడండి, గుర్తుపెట్టుకోండి. ఈ సంయోగ పదాన్ని వాడుకుంటూ అచ్చు సారీ మనకి శబ్దం అకారానికి ఇవన్నీ కూడాను దేనికి వస్తాయంటే అచ్చులకే వస్తాయి, హల్లులకే ఉండవు. ఈ అచ్చుల్లో ఏం చెప్పాము? హ్రస్వ దీర్ఘ ప్లుత రూపాలు ఉంటాయని చెప్పాము. కనుక హ్రస్వం అనే సంజ్ఞ. ఈ సంజ్ఞకు ఇంకో పేరు, నా పేరు అనంతకృష్ణ. ఏమండి? మా ఇంట్లో ముద్దుగా ఒరే అంటారు అనుకుందాం కాసేపు. ఆ ఒరేని పిలవరా అంటే ఒరే అన్న అనంతకృష్ణ అన్న ఒకటే. అట్లాగే ఈ హ్రస్వాన్నే లఘువు అని కూడా అనొచ్చయ్యా అన్నాడు. మీకు ఏమైనా అభ్యంతరమా? లేదు కదా. ఎందుకంటే ఇది మీకు ఎక్కడ వస్తుందంటే లఘు అనే శబ్దం ఛందస్సులో వస్తుంది, ఛందస్సులో వస్తుంది. సరిగ్గా హ్రస్వమును లఘువు అనమన్నాడు అన్నశం. కానీ ఈ హ్రస్వం ఉందే సంయోగే గురువు అన్నాడు. అంటే ఈ హ్రస్వానికి లఘు సంజ్ఞ వచ్చింది, కానీ అది సంయోగముతో ఉంటే మాత్రం గురువు అవుతుంది అన్నాడు. అయితే సంయోగే గురు అన్నప్పుడు ఆ సంయోగ పదమే గురువు కావాలి కదండి. మీరేంటి ముందు పదమున లఘు హ్రస్వాన్ని చెబుతున్నారు అంటే సూత్రం చూద్దామయ్యా అంటాడు. ఏం చెప్పాడు? తస్మిన్నితి నిర్దష్టే పూర్వస్య అని పరిభాషా సూత్రంలో చెప్పాడు. తస్మిన్ అనేది సప్తమి విభక్తి. సప్తమి విభక్తిలో ఉంటే ఏం చెప్పాడయ్యా? ఏదైనా పదము సప్తమిలో ఉంటే నువ్వు చెప్పబోయే దాని ముందు దానికి చెయ్యి అన్నాడు. ఇప్పుడు సంయోగే చూడండి, సంయోగే సప్తమిలో ఉంది. హ్రస్వం సంయోగే గురుహు స్యాత్. గురుహు అన్నది ప్రథమలో ఉంది కాబట్టి స్యాత్ అవుతుంది. ఏమిటవుతుంది? గురువు అవుతుంది. ఎప్పుడవుతుంది? సంయోగే అంటే సంయోగాక్షరమునకు ముందు ఉంటే అని. అందుకని ముందున్నది రత్నాలో రా ఎందుకు గురువు అయింది అంటే సంయోగమైన పదము త్రా ఉంది. సూత్రం ప్రకారం దాని ముందు దానికి కార్యం జరగాలి. అది లఘు హ్రస్వమైంది, దాన్ని గురువుగా చేసుకున్నాను. అయిపోయింది.
దీన్ని నెక్స్ట్ చెప్ తస్మాది ఇది అర్థమైపోయింది. సంయోగ గురు దీర్ఘంచ. అవునండి, ఈ హ్రస్వం కాదు, అది దీర్ఘం కూడా ఉందనుకోండి, అది గురు శబ్దం దీర్ఘం కూడా అవుతుంది, దీర్ఘాలు కూడా గురువులు అవుతాయి అన్నాడు. అంటే దాని ముందు ఏదున్నా అవుతాయి అని చెప్పేచ్చు కదా గురుగారు. ఎలా? హ్రస్వం అయినా దీర్ఘమైనా అని ఒకే సూత్రంలో చెప్పొచ్చుగా, ఎందుకు కన్ఫ్యూజన్? ఎక్కడెక్కడ? ఇప్పుడు ఇందాక సంయోగే గురు సంయోగే గురులో అదే ఇప్పుడు తస్మిన్ ఇతి నిర్దిష్టే పూర్వస్య తస్మాదిత్యుత్తరస్య అని రెండు చెప్పి ముందుది హ్రస్వమైన ఆ తర్వాత ముందుది దీర్ఘమైన గురువు అవుతుంది అని రెండు చెప్తున్నారు కదా. దీర్ఘం సపరేట్ గా చెప్పాడు. అదే అంటున్నారు. ఓకే, మీరు కలపండి, ఇది కలిపి చెప్పండి ఓ సూత్రం మీ లెక్క ప్రకారం. తప్పులేదమ్మా, చెప్పండి. కలిపి కాదు గురువు గారు, కామాతో చెప్పచ్చు కదా అంటున్నారు. ఈ కామాలు తెలుగు భాషలో మీకు ఎక్కడైనా కనపడ్డాయా? సంస్కృత భాషలో కనపడ్డాయా? లేవు. కరెక్టే, అందుకనా? ఓకే సరే, ఈకో గుణ వృద్ధి అన్నాడు. తర్వాత గురువుగారు ఒకటి, ఇప్పుడు మరి అనుస్వారంతో ఉన్నవి విసర్గతో ఉన్నవి వాటి గురించి ఎందుకు చెప్పలేదు ఇక్కడ? గురువు ఏది? అవుతాయి, గురువు అవుతుందని అనుస్వారంతో ఉన్న అక్షరము విసర్గతో ఉన్న అక్షరము అవి గురువు అవుతాయని ఉంది కదా, అవి ఎందుకు చెప్పలేదు? అది ఇక్కడ నాకు గురువుగా అవసరం లేదు, వాటిని నేను వ్యాకరణ శాస్త్రంలో చెప్పుకున్నాను. ఓ సరే. పైగా విసర్గతో వచ్చినవి గురువే, అనుస్వారంతో వచ్చినవి గురువే. ఇక్కడ గొడవ ఎక్కడ? లఘువుతో వచ్చిన వాటికి లఘువును గురువు చేస్తున్నాం ఇక్కడ. అవును, అందుకని అది విడిగా చెప్పారు. అది ఏమండి, లఘువుని గురువు ఎందుకు చేస్తున్నావయ్యా అంటే, లఘువు అంటామయ్యా, ఈ హ్రస్వాన్ని పేరు లఘువు, ఆ ఛందస్సులో రాసుకున్నట్టు దాన్ని లఘువు అనుకో నువ్వు. ఒకవేళ అక్కడ సంయోగాక్షరం అంటే తర్వాత ఉన్నట్టయితే దీన్ని కూడా గురువు కూడా చేసుకుని గురువు కూడా అవుతుంది. అంతేకాదు దీర్ఘాలు వచ్చినా కూడా గురువులు అవుతాయని చెప్పి వదిలేశాడు. సరే. ఇంకో గుణవద్ది ఆద్యంతో టకితో అర్థమైపోయిందా ఇప్పుడు? ఇందాక ఉగిత్తులో ఉక్కెందుకు వచ్చింది అంటే ఆ కకారం. ఇప్పుడు ఒక ప్రశ్న వేస్తా మిమ్మల్ని, మీ తెలివితేటలకి పరీక్ష. ఇవన్నీ ఉట్టి మాట్లాడి గాలికనే మాట. ఇప్పుడు మీరు అన్ని తెలుసు అంటారు, ఏం తెలుసో తేలుతా ఉండండి. అసలు మీకు ఏం తెలుసో ఇప్పుడే. మేము ఎప్పుడన్నా అంటే ఇగో సుప్తిగంతం పదం అంటే ఏడు చెప్పండి నాకు. సుప్తిగంతం పదం అంటే సుబంతాలు తిగంతాలు ఉన్నప్పుడు అది పదంగా మారుతుంది అని. పదము అంటే సుపంతం తింగంతం ప్రత్యయాలు గలవి అని అర్థం. ఇప్పుడు ప్రత్యయము కలది అంటే ఈ సుప్పు తింగు లేకుండా వేరే ఏదో ఒకటి ఉండాలి కదా. అవును, దాని పేరేమిటి? ప్రాతిపదిక అంటాం వాటిని. ధాతువు గాని ప్రాతిపదిక గాని. ప్రాతిపదిక, ఇది ఇంకోటి ధాతువు, రెండు ఉన్నాయి కదా. ఉంటాయి కదండి. ఇప్పుడు మీరు పదం కావాలంటే ఏం కావాలి చెప్పండి నాకు. పదం కావాలి అంటే ప్రాతిపదిక ధాతువు రెండు కావాలి. ధాతువుకేమో తిజంతి ప్రత్యయం కలిపితే ప్రాతిపదిక కాని ధాతువు కాని కావాలి. అవును, ప్రాతిపదిక అయితే సుప్రత్యయం కలుపుతారు, ధాతువు అయితే తింగు ప్రత్యయం కలుపుతారు. అంచేత మీ దగ్గర రెండు ఎలిమెంట్స్ ఉన్నాయా లేవా? ఉన్నాయా లేవా? ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న ఎలిమెంట్ ని ప్రాతిపదిక లేకపోతే ధాతువు అని అంటాం కష్టం కాబట్టి ఈ రెండిటికి కలిపి ఓ పేరు పెట్టాడు. తెలుసా అదేమిటో? ప్రకృతి. ప్రకృతి అంటే ధాతువు గాని ప్రాతిపదిక గాని. ప్రకృతి ప్లస్ ప్రత్యయం ఇది ఈక్వల్ టు పదం. కరెక్ట్. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, మీ దగ్గర ప్రకృతి ఉంది, అవును, ప్రత్యయం ఉంది, అవును, ఆద్యంతౌ టకితౌ అన్నా నేను.
ఇప్పుడు అన్నా కదండి, ఆద్యంతో టకితో అనుకున్నాం కదా, అవును అవును. సూత్రం చెప్పుకుంటున్నాం కదా. అవునవును. ఉమ్, కనుక ఇప్పుడు ఉగిత్తులో ఉక్కు వచ్చింది. ఆ ఉమ్. ఉక్కు అన్నది ఏ అంతమైనది? టకారాంతంగా ఉందా, కకారాంతంగా ఉందా? కకారా కకారాంతం అదేమిటవుతుంది? కిత్ అవుతుందా, టిత్ అవుతుందా? కిత్ అవుతుంది. అవుతుంది. టిత్ అవుతుంది. ఆద్యంతం అన్నాడు కాబట్టి కిత్ అయింది కాబట్టి చివర్లో చేయాలా, ముందులో చేయాలా? చివర్లో చేయాలి. కదా అవును. కదా. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, నా దగ్గర ప్రకృతి ఉంది, ప్రత్యయం ఉంది. ఆ, ప్రకృతికి చివర్లో చేస్తే ప్రత్యయానికి ముందు అవుతుంది. అవును. లేదు, ప్రత్యయానికి చివర్లో చేస్తే ప్రకృతితో సంబంధం లేకుండా ఉంది. అవును. కనుక ఈ కిత్తో టిత్తో ప్రత్యయం ముందో ప్రత్యయం చివర్లో చేయాలా, లేకపోతే ప్రకృతికి ముందో ప్రకృతి చివర్లో చేయాలా అని ఒక ప్రశ్న రావాలా వద్దా? ఉమ్, వస్తుంది. మధ్యలో చేయాలి అయితే. ఆ మధ్యలో చేసే కిత్ ఎందుకు, టిత్ ఎందుకు? అవును కదా. ఉమ్, కనుక ఇక్కడ ఏం చెప్పాడయ్య అంటే, నాయన కిత్ అయితే చివరిలో, టిత్ అయితే ముందు చెయ్యని వదిలేశాడు. ఉమ్. అది అప్లై అయ్యే సూత్రాల్లో చెబుతాడు, ప్రకృతికి చేయాలా, ప్రత్యయానికి చేయాలా అని. ఓకే ఓకే. ఉమ్, అర్థమైందండి? ఉమ్. కనుక ఈ టిత్తు కిత్తు అన్నది ప్రకృతి భాగంలో చేయాలా, ప్రత్యయ భాగంలో చేయాలా అన్నది ఆ విధి సూత్రంలో చెబుతాడు. ఉమ్, ఇక్కడ ఈ పేర్లు గుర్తుపెట్టుకోరు అబ్బాయి అని చెప్పాడు అంతే. సరే. ఇప్పుడు అది ఏమైంది? టిత్ వచ్చింది, కిత్ వచ్చింది, తెలిసిపోయింది. ఉమ్. ఇప్పుడు ప్రకృతి అన్నాను, పురుషుడు కదా నమ్మకం. మళ్ళీ అక్కడికి వెళ్తున్నాం మళ్ళీ. ఆ. అర్థమైందండి? అదే. ప్రకృతి ప్రత్యయం. ఆ. ఈ ప్రకృతి ప్రత్యయముల్లో ముందు చేయాలా, తర్వాత చేయాలా అనే ప్రశ్న ఒకటి వస్తే, ఈ ప్రకృతిలోంచి ఏమన్నా తీసేస్తున్నామా? లేదు. తీయట్లేదు. ప్రత్యయం నుంచి తీసేస్తున్నామా? తీయట్లేదు. తీయట్లేదు. మీ చెయ్యి చూసి చెప్తున్నా. కనుక ఆ పై వచ్చింది మధ్యలో, అది ఈ రెండింటి మధ్య అక్కడ కూర్చుంటుంది. ఆ, అది ఇప్పుడు మనం హోటల్లో కాఫీ తాగుతుంటే ఇంకో ఫ్రెండ్ వచ్చి మనతో కూర్చుంటే మనం ఏమైనా వెళ్ళిపోతున్నావా? లేదు. కరెక్ట్. మధ్యలో కనుక మిత్రవత్ ఆగమ, ఓకే. ఉన్నది పోగొట్టకుండా మధ్యలో వచ్చి దాని దగ్గరకు వచ్చి కూర్చుంటుంది మిత్రుల్లాగా. దాని పేరు ఆగమం అన్నారు. ఉమ్, ఉమ్. ఏమండి? ఇంకోటి ఉంది, ఆ దేవ ప్లస్ ఇంద్ర ఉన్నప్పుడు ఏమైంది? దేవేంద్ర అయింది. ఉమ్. దేవాలో ఆ ఉంది, ఇంద్రహాలో ఈ ఉంది. ఈ రెండు పోయి ఏ వచ్చి కూర్చుంది అక్కడ. ఉమ్. అంటే ఉన్నవాడిని తోసి రాజు అంటే ఏమవుతుందంటే శత్రువత్ ఆదేశం. ఆదేశం. ఆదేశ. మిత్రవత్ ఆగమం, శత్రువత్ ఆదేశం. మిత్రవత్ ఆగమం, శత్రువత్ ఆదేశ. ఉమ్, ఉమ్. ఇప్పుడు ఈ టక్ ఇత్తు ఇవన్నీ ఆగమములు, ఈ రెండు. అవును. కనుక టకార టిత్ వస్తే ఏం చేయాలి? ముందు పెట్టాలి. ముందు పెట్టాలి. దేనికి ముందు? అది తర్వాత చెప్తాడు. మొత్తం ఆ తర్వాత చెప్తారు. విధి సూత్రాలు. విధి సూత్రములో చెప్పిన ప్రత్యయం అయితే ప్రత్యయం దగ్గర, ప్రకృతి అయితే ప్రకృతి దగ్గర ప్రకృతి పెట్టాలి. దగ్గర పెట్టాలి. ఓకే. ఉమ్, ఉమ్. కిత్ అయితే చివరిని పెట్టాం. అది కూడా చేయాలి. అది. ఇవి రెండింటిని ఏమన్నావు? ఆగమాలు అన్నావు. ఆగమాలు. ఆగమాలు. అవును. దాని తర్వాత ఇంకోటి ఉంది, మిచ్ మిత్ అచహ అన్యాత్ పరహ అన్నాడు. ఏమండి? ఈ అచ్చు ఒక పదంలో ఇప్పుడు ఇందాక చెప్పిన ఈ సుహర్షలో ఇక్కడ ఒక అచ్చు ఉంది, ఇక్కడ ఒక అచ్చు ఉంది, ఇక్కడ ఒక అచ్చు ఉంది. ఏమండి? ఈ అచ్చు తీసేస్తా కాసేపు.
ఇప్పుడు చివరి అచ్చు ఎక్కడుంది? రాకి మధ్యలో, కి మధ్యలో ఉంది. హకి రాకి మధ్యలో. దీన్ని కూడా ఇట్లా చేయాలి. అప్పుడు నేను ఈ సుహర్షిలా చేయాలి కదండి. అవును, హకి రాకి మధ్యలో, రకి మధ్యలో ఉంది. ఇప్పుడు టిత్ అయితే ఎక్కడ చేయాలి? ఇప్పుడు సుహర్ష పదం చెప్పండి నాకు. టిత్ అయితే ఎటు చేయాలి? ముందు చేయాలి. హూకి మధ్యలో చేయాలి. ఊ ప్లేస్ కాదు, సూకి ముందు చేయాలి. హూకి ముందు చేయాలి. ప్రకృతి. ఓకే, ఇక్కడ చేయాలి. అవును, ఓకే, ఓకే. ఏమండి? అదే కిత్ అయితే సుహర్షికి తర్వాత చేయాలి. షూ తర్వాత చేయాలి. షకారం తర్వాత చేయాలి. అవును, షకారం తర్వాత చేయాలి. ఇప్పుడు బిత్ అయితే ఏమిటి? ఫ్రంట్ ను ఒకళ్ళు తీసుకున్నారు, బ్యాక్ ను ఒకళ్ళు తీసుకున్నారు కనుక ఉన్న అచ్చుల్లో చివరి వచ్చేది ఇది కదా. దీని తర్వాత చేయమన్నాడు. ఓకే. ఇది ఎట్లా డిఫైన్ చేస్తాడు? అచ్చులన్నిట్లో ఉన్న చివరి అచ్చు దగ్గర హాయ్ గుడ్ మార్నింగ్ పెట్టుకో కాళ్ళ దండం పెట్టేసుకో, నువ్వు పెట్టు, పెద్ద పిల్ల పాలు తాగావా? సరే. కనుక ఏం చేశాడు? మధ్యలో పెట్టాలి. మధ్యలో ఎక్కడయ్యా? ఆ చివరి అచ్చు తర్వాత పెట్టవయ్యా అన్నాడు. తర్వాత మిత్ అచల యొక్క అంత్యాత్ పరహ, చివరి అచ్చు తర్వాత పెట్టరా అన్నాడు. ఈ మూడింటిని ఆగమాలు అంటారు. ఇవి జనరల్ ఆగమాలు. ఓకేనా? మధ్య మధ్యలో ఒక్కొక్కప్పుడు అక్కడక్కడ ఏమవుతాయంటే వేరే సందర్భాన్ని బట్టి కొన్ని ఆగమాలు చెప్తారు మనకి. ఫర్ ఎగ్జాంపుల్ నుగాగమం. నుగాగమ సంధి ఉంది కదండి. ఉందండి. నుగాగమం తెలుగులో చదువుకున్నాం అవన్నీ ఇవే, కానీ మర్చిపోయా. పర్వాలేదు, మర్చిపోతే వదిలేండి. నుకాగమం విడగొట్టండి చాలు. నుక్ ఆగమముగా కలిగినది. కానీ ఇప్పుడు నుక్ అన్నది కకారం ఎక్కడుంది? కకారం అంటే అది కిత్తా టిత్తా? కిత్తది. చివరి వస్తుందా, మధ్యలో వస్తుందా, మొదట వస్తుందా? అది చివరిన వస్తుంది. అలాగే ఎడాగమ సంధి అని విన్నారు ఎప్పుడైనా? విడగొట్టండి. అది అంటే ఎట్ ఆగమముగా కలిగింది. ఇది టిత్తా కిత్తా? ఇది టిత్. ముందా వెనక మధ్య? ముందు అయిపోయింది. దేనికి ముందు? పదానికి ముందు వచ్చేస్తుంది. ఏ పదానికి? అది తర్వాత చెప్తారు. ప్రకృతి లేదా అది విధి సూత్రంలో చెప్తారు. విధి సూత్రములో చెప్పినటువంటి ప్రకృతి అయితే ప్రకృతి, వికృత ప్రత్యయం అయితే ప్రత్యయ దానికి సంబంధించి. ఇంతవరకు అర్థమైపోయిందా? అర్థమైందండి. రైట్. ఇది ఆద్యంతో టకితౌ. మీద్ అచో అంత్యాత్పర అయిపోయింది. తర్వాత ఇప్పుడు మనకి ఎన్ని విభక్తులు ఉన్నాయండి? 7 విభక్తులు ఉన్నాయి. మొదట్లో స్యాత్ ప్రథమలో చెప్పాడు అనుకోండి, స్యాత్ అక్కడ అది వచ్చేది అని చెప్పడం. ద్వితీయ వదిలేండి, కాసేపు ద్వితీయను వదిలేసేయండి. వదిలేస్తే యోగా అనే శబ్దం వచ్చింది అనుకోండి, అంటే ముందు గాని వెనక గాని. తాత్పరహ తపరస్ తత్కాలిలో చెప్పుకున్నాం. తకారము తర్వాత పెట్టుకోవాలి, ముందు పెట్టుకోవాలంటే ఇటున్నా అటున్నా కూడా మనకు వస్తుంది. ఓకే. తర్వాత షష్ఠి స్థానే యోగా అన్నాడు. అంటే షష్ఠి ఇంతకీ ఈ తెచ్చేటట్టు ఆదేశం ఏదైతే ఉందో దేన్ని తీసి దేన్ని పెట్టాలి?
దేని తీసి దేన్ని పెట్టాలి అంటే స్థానే యోగా, షష్ఠి అనేటి విభక్తిలో చెప్పినటువంటి దాని స్థానములో ఈ ఏదైతే చెప్పాడో ఆ స్యాత్ అది పెట్టాలి, ప్రథమలో చెప్పింది పెట్టాలి. ఏమండి? తస్మిన్ ఇది నిర్దిష్టే పూర్వస్య, ఏదైనా పదము సూత్రములో సప్తమిలో ఉంటే తస్మిన్ ఇది నిర్దిష్టే, ఏదైనా సూత్రం సప్తమిలో చెబితే పూర్వస్య సప్తమికి ముందున్న పదాన్ని చివరిలో పెట్టాలి. ఓకే. అందుకనే ఇప్పుడు మీరు సంయోగే గురువు దగ్గరికి రండి. ఆ, సంయోగే ఏ విభక్తిలో ఉంది? సప్తమిలో ఉంది. ఇప్పుడు హర్షలో ష అన్నది సంయోగ పదం. అవును హర్ష అన్నది సంయోగ పదం కదా. అవును. దాని ముందు అన్నాడు. ఉమ్, ఎందుకు దాని ముందు? దాని ముందు ఉన్నది గురువు అవుతుంది. ఎందుకు? సంయోగి అని సప్తమిలో చెప్పాడు కాబట్టి, తస్మిన్ ఇది నిర్దిష్టం కాబట్టి, తత్పూర్వస్య కాబట్టి దాని ముందు హా గురువు అయింది. ఉమ్, అయిపోయింది. మరి తర్వాత ఉంటేను తస్మాదిత్యుత్తరస్య, తస్మాత్ అనేది ఏ విభక్తి? పంచమి. పంచమి మహోదయ. మనం తెలుగులో పంచమి వలన కంటే పట్టి అంటాం కదా. ఉమ్, అందుకనే ఏం చెబుతాడు? ప్రకృతి కంటే ఈ ప్రత్యయం వస్తుంది అంటుంటాడు. ఉమ్, ఎందుకు కంటే ఎందుకు వాడాలయ్యో? తస్మాత్ కాబట్టి. ఉమ్, అది పంచమిలో చెబితేనే దాని తర్వాత రావాలరా అని చెప్పడం అవుతుంది కాబట్టి. ఉమ్. ఓకే ఏమండి? పంచమిలో చెప్పిన దానికి దాని తర్వాత వస్తుంది కార్యం. ఉమ్. అయిపోయింది. అలో అంతస్య, అలోంత్యస్య, అలోంతస్య అంటే ఏంటంటున్నాడు? షష్ఠీ నిర్దిష్టస్య అంత్యస్య అల ఆదేశస్యాత్ అన్నాడు. ఇప్పుడు అలహ, అలహ అంటే ఏ విభక్తి అయింది? అల్ అనేది ప్రత్యాహారం. అల్. షష్ఠి చూడండి, విభక్తి. అల్ అల్ అంటే ఏమిటి? అల్ ప్రత్యాహారంలో ఏమేమి వస్తాయి? నుంచి మొత్తం చివరి దాకా అన్ని వర్ణాలు వస్తాయి. అచ్చులు హల్లులు వర్ణమాల మొత్తం వస్తుంది. వస్తుంది. అవును. ఆ అల్లు ప్రత్యాహానికి షష్ఠీ విభక్తి రూపం ఏమిటి? అలహ మహోదయ. అంతే. అంచేత ఇప్పుడు దాన్ని తెలుగు వాక్యంగా చెప్పండి. అన్ని వర్ణముల యొక్క, అల యొక్క, అల్ యొక్క, అల్ యొక్క, అల్ యొక్క. అల్ యొక్క ఏమండి వచ్చినప్పుడు షష్ఠి నిర్దిష్టస్య, ఇది ఎక్కడొస్తుంది? అల్లు నిర్దిష్టారు అంటే వర్ణాలు చెప్పారు. ఇక్కు వర్ణం అని చెప్పారు కదా ఇందాక మీకు. ఇకారానికి ఇకో ఎడచి ఎండచ్చి దగ్గర ఇక్కులు వస్తాయండి. ఏ ఇక్కు పెట్టాలని అడిగా కదా మిమ్మల్ని. అడిగానా లేదా? అడిగారు. అంటే ఈ వర్ణం గురించి మాట్లాడుతున్నాడు కదా. ఈ గురించి మాట్లాడుతున్నాం అక్కడ. ఏ ఈ గురించి చెప్పాలంటే చివరి ఈ అని మీరు ఎందుకు చెప్పారు నాకు? కా వచ్చింది కాబట్టి, కిత్ వచ్చింది కాబట్టి. కిత్ కాదు, కిత్ కాదు. ఈకారాలు 4 ఉన్నాయి. ఆ 4గిట్లో ఏ ఇక్కు ఏ ఈకారం దగ్గర అంటే చివరి ఈకారం అన్నారు కదా. అలో అంత్యస్య, మీకు తెలుసు ఆ సూత్రం, అందుకని అలా చెప్పారు. అలో అంతస్య. ఉన్న ఈకారాలు ఆ పదంలో బోల్డ్ ఉంటే ఆ చివరి ఈకారం దగ్గర చేసుకోరా అబ్బాయి అని చెప్పాడు. ఓకే. ఈ మీ లీలో ఈ దగ్గర కాదయ్యా, లీలో ఉన్న ఈకు పెట్టమన్నా. ఓకే. ఓకే. అలో అంత్యస్య తర్వాత నిచ్చ అన్నాడు. నిచ్చ అంటే అయం అపి అన్యస్యైవ స్యాత్ సర్వస్యేతస్యాపవాదః అంటే నిత్ అన్నాడు. చూడండి ఇక్కడ ఒకటి నిచ్చ అన్నుంది సూత్రం. కాకాగా ఈ నిచ్చ విడగొట్టడు 2 పదాల కింద. నిత్
ప్లస్ చ. ంగ్ ఇత్. ఆ, ను ంగ్ ఇత్గా ఉంటే ంగిత్. ఆ, ను ట్ ఇత్గా ఉంటే టిత్. క్ ఇత్గా ఉంటే కిత్. మ్ ఇత్గా ఉంటే మిత్. ంగ్ ఇత్గా ఉంటే ంగిత్. ఇది యమగణనాలకి ఇత్తు చేర్చాడు. యమగణాలకు తెలియదు, నకారాన్ని ఒకదానికే చేశాడు. దానికేనా? ఓకే. ంగ్ ఇత్తుగా ఉంటే, ట్ ఇత్తుగా ఉంటే టిత్ అయింది కదమ్మా. అవును అవును. అట్లా 10 నిమిషాల తర్వాత మాట్లాడయ్యా. ఇప్పుడు పైన ఏం చెప్పాడు? ఆద్యంతో టకితో చెప్పాడు, బిజు అంతరస్య చెప్పాడు. ఇవి ఎక్కడ చేయాలయ్యా అంటే చివరి ఉన్నటువంటి హల్లు దగ్గర, అంచెసి హల్లు దగ్గర చేయమన్నాడు. చెప్పాడా లేదా? చెప్పాడు చెప్పాడు. అయితే అలోంతస్య అనే పూర్వసత్సూత్రంలోంచి తెచ్చుకున్నట్లయితే ఈ నకారం ఇత్తుగా గల ఆదేశం ఏదైతే ఉందో అది కూడా అంత్యవర్ణానికే వస్తుంది అని కదా అర్థం రావాలి. అవును. కనుక ఒక చోట అవంగ్ అనే ఆదేశాన్ని చెబుతాడు తర్వాత దానికి అపవాదుగా ఇది వస్తుంది అని చెప్పడానికి ఇక్కడ దీన్ని చెప్పాడు అంతే. ఇది ఒక అపవాద సూత్రంగా గుర్తు పెట్టుకుని పక్కకి వెళ్ళిపోండి. సరే. తర్వాత ఆదే పరస్య అన్నాడు. ఇది కూడా అలో అంత్యస్య అని అన్నాడు చూసారా? అలో అంత్యస్య అన్నాడు అంటే చివరికి చేయమని చెప్పాడు. ఇక్కడ ఆదేహ పరస్య అంటున్నాడు. ఇది ఈ అలోంత్యస్య అనే దానికి అపవాద సూత్రము. అపవాదము అంటే ఎక్సెప్షన్. ఇప్పుడు ఆ ముందున్నది కూడా అపవాద సూత్రమే కదా, దానికేగా అపవాద సూత్రం కాదా? ఏది ఈ ఇంగిక్చ అన్న ఇంక కూడా అపవాద సూత్రమే. అది కూడా ఆలోంతస్యాకి అపవాద సూత్రం. అపవాద సూత్రం. ఆదేహ పరస్య చెప్పు నువ్వే వెనకల, నీకేం పనిలేదురా. ఏమండి అంటే పదమునకు విధించబడిన కార్యము అహా అనే పదము యొక్క ఆది వర్ణమునకు మాత్రము వస్తుంది అని చెప్తున్నాడు. ఆదేహి అంటే ఇది ఏదైతే ఉందో ఆ అనే పదము యొక్క ఆది వర్ణమునకు వస్తుంది అని అలోంచస్యకి అపవాద సూత్రంగా చెబుతున్నాడు. ఇది ఎక్కడొస్తుందయ్యా నీకు అనంటే ద్వ్యంతరుపసర్గేభ్యోపహ ఈత్ అనే సూత్రం వస్తుంది తర్వాత. ఆ వచ్చినప్పుడు దీని ఉపయోగం వస్తుంది కాబట్టి ముందు చెప్పి పెట్టుకున్నాడు. కనుక ఇది అలోంతస్యకి అపవాద సూత్రము అని గుర్తు పెట్టుకోండి. ఏమండి ఎట్లా అయిందయ్యా అంటే ఇది మీకు వద్దులే అమ్మా, ఈ ఉదాహరణ అక్కర్లేదు. ఉద్దానంలో ఇచ్చాడు కదండి అందులో. లేదమ్మా, ఉద్దానం అనే పదాన్ని స్ప్లిట్ చేసి అన్ని చెప్పుకుంటూ వచ్చాడు. అందుకే అది వద్దు, అంత మీకు అక్కర్లేదు. ఇది అలోంతస్యకి అపవాద సూత్రం వరకు, ఎందుకంటే మీకు ఇది మీకు సిలబస్ లో లేదు కనుక ఈ ప్రశ్న రాదు. సరే, దీన్ని విని వదిలేసేయండి, తర్వాత చూద్దాం. ఎందుకంటే మొత్తం మనం వ్యాకరణం చదువుకునేటప్పుడు దీని అప్లికేషన్స్ చూస్తే గానీ మీకు కొన్ని తెలియవు. ఏమండి ఈ అనేకాల్సిత్ సర్వస్య కూడా అలాంటిదే.
ఓకే. అనేకాల్ సిత్ సర్వస్య అంటే ఏం లేదండి. షష్ఠీ స్థానే యోగాలో ఏం చెప్పాం? ఆ ఉన్న షష్ పదం అలోంతస్య అంటే ఏంటి? చివరికి వస్తుంది, దాని చివరికి వస్తుంది చెప్పాం కదా. ఉమ్. వస్తుందా రాదా? ఆ, అలోంతస్య అంటే ఏంటి? చివరికి చేస్తాము అని చెప్పాం. అవును. ఇదేం చెబుతున్నాడు ఇక్కడ అంటే అనేక అనేకాల్ అంటే కనుక ఆ వచ్చేటటువంటిది ఏదైతే ఉందో, ఉమ్. ఇప్పుడు యకారం వస్తుందమ్మా మీకు, ఉమ్. యకారం ఒకటే వస్తుంది, ఉమ్. ఇవి పోతున్నాయి, అది వచ్చింది. ఉమ్. యకారం కాకుండా 2-3 పదాలు 2-3 వర్ణాలు కలిసి వచ్చేది ఉందనుకోండి. ఓకే. ఉమ్, ఉమ్. అల్లంటే వర్ణము అన్నారు కదా. ఉమ్. అనేకాలంటే అనేక వర్ణాలు. అనేక వర్ణాలు. ఎప్పుడైతే అనేక వర్ణాల్ని ఆదేశం చెబుతున్నాడో ఉమ్. ఇప్పుడు ఏ స్థానంలో రావాలి? ఒక స్థానంలో రావాలి. ఉమ్. ఉమ్, అక్కడ ఆ పదం మొత్తం పోయి ఇది వచ్చి కూర్చుంటుందని చెబుతున్నాడు అంతే. ఉమ్. స్థాని మొత్తం పోయి ఇది వస్తుంది. అది ఆదేశం. ఆదేశము జనరల్ గా చివరినున్న అచ్చుకి కనుక జరుగుతుంది. అలాగదే మొత్తం పదం లేచిపోతుందని చెప్పాడు అంతే. సో ఇది ఎప్పుడు కూడా అపవాద సూత్రమే. ఇవి కూడా అపవాద సూత్రం. అందుకే ఇవన్నీ కింద అపవాద సూత్రాలే. ఉమ్. ఇది అయిపోయింది. స్వరితేన అధికార. ఇది మీకు అర్థం కాదు, నాకు అర్థం కాదు, ఎవరికీ అర్థం కాదు. ఎందుకు అంటే మనకి స్వరజ్ఞానం లేదు కాబట్టి. ఉమ్. మనం ఇప్పుడు ఏం చదువుతున్నాము? హలంత్యం ఆదిరంతేన సహేత ఇలా ఏవో చదువుకుంటూ పోతున్నాము. ఉమ్. కానీ వీటికి స్వరాలు ఉన్నాయి. ఉమ్. ఈ స్వరయుక్తంగా చదివేది మనకి చేత కాదు, నేర్చుకోలేదు, రాదు. ఓకే. కానీ ఆ స్వరయుక్తంగా చదివిన వాడికి తెలుస్తుంది. ఏది ఎక్కడైతే స్వరిత శబ్దం ఉందో, ఉమ్. స్వరితంలో ఉచ్చరించబడింది అధికార సూత్రం అవుతుంది అని చెప్పుకున్నాడు. సరేనండి. మన కింద రాసేస్తున్నాడు అధికారోయమని హాయిగా చదివేసుకుందాం. ఉమ్. ఈ స్వరాల జోలికి పోవద్దు. సరేనండి. అది ఇట్లా సంజ్ఞా ప్రకరణము, పరిభాషా ప్రకరణాన్ని మనం ఒక్కసారి మళ్ళీ చూసేశాము. చూసాం. ఈ తుల్యాస ప్రయత్న సవర్ణం అర్థమైందా కాలేదా? నాకు ఎందుకు ఆ డౌట్ వచ్చి అడిగా. అర్థమైనాయండి అవన్నీ. అర్థమయ్యాయి గురుగారు. అర్థమయ్యాయి సార్. అస్య ప్రయత్నం 2 వస్తే స్వరితం, అది అసవర్ణం సవర్ణం అవుతుంది. సవర్ణం అవుతుంది. మహోదయ, ఆ సంజ్ఞా సూత్రాలన్నీ ఇంకొకసారి కావాలి మహోదయ. అంతేనా? కావాలి మహోదయ, అంటే మీరు బాగా చెప్తారని. ఓరి తల్లు. సరే చెప్పుకుందాంలేమ్మా. మీరు చెప్తే బాగా వెంటనే వెళ్ళిపోతుందని అడిగాను మహోదయ. అంటే బ్రెయిన్ లో డైరెక్ట్ గా వెళ్ళిపోతుందని. పోతుంది. బ్రెయిన్ లోకి డైరెక్ట్ గా పోతా, బ్రెయిన్ లోంచి డైరెక్ట్ గా పోతుందా? లోంచి వెళ్ళిపోతుంది. అంటే లోపలికి వెళ్ళిపోతుంది మహోదయ, ఎప్పటికీ గుర్తుండిపోతుందని. వన్ వే ట్రాఫిక్ కదా. లోపలికి వెళ్తుంది గురుగారు. అదే వన్ వే ట్రాఫిక్ కదా. ఇలా లోపలికి వెళ్ళి బయటికి వెళ్ళిపోదు కదా. ఒక్క నిమిషం రికార్డింగ్ ఆపుతా. ఇప్పుడు మనం వ్యాకరణ సూత్రాలు చదువుకునేటప్పుడు గుర్తు పెట్టుకోవాల్సిన ఒక ముఖ్య విషయం ఏంటంటే దాని ఫార్మెట్ తెలియాలి. ఎట్లా చెప్పాడు ఇక్కడ? అష్టాధ్యాయం ముందు చెప్పుకున్నా ఒకసారి, మళ్ళీ చెబుతున్నా. ముందేం చెప్పారు? 8 అధ్యాయాలు చేశారు. 8 అధ్యాయాల్ని 4 పాదాలు చేశారు. ఈ 8 అధ్యాయాల్లో కూడా ఒక్కొక్క అధ్యాయం ఒక పర్పస్ కి పెట్టాడు. సంస్కృతంలో ఎట్లా పదం ఎట్లా పుడుతోంది అంటే ప్రకృతి ప్రత్యయ సంయోగంతో పుడుతోంది. కనుక ప్రకృతి ఏమిటి, పురుషుడు, మళ్ళీ అదే వస్తుంది. ప్రకృతి ఏమిటి, ప్రత్యయం ఏమిటి, ఇది కలిస్తే ఈజ్ ఈక్వల్ టు పదం. ఇదే కదా ఫార్ములా. ప్రకృతి అంటే ఏంటండి అని ఎవడైనా అడిగాడు అనుకోండి, ఏమోనండి అంటాం. అందుకని ఏం చెప్పాడు? మొదటి 2 అధ్యాయాలు ప్రకృతి గురించి చెప్పేశాడు. ప్లస్ ఏం చదవాలి? ప్రత్యయం తెలియాలి.
అబ్బాయి ప్రత్యయాలుగా ఇన్ని రకాలు ఉన్నాయి. ఒకటి తింగ్ ప్రత్యయాలు, సుప్రత్యయాలు, తర్వాత తద్ధిత ప్రత్యయాలు, కృత్తు ప్రత్యయాలు, సమాసాంత ప్రత్యయాలు, స్త్రీ ప్రత్యయాలు, ఇట్లా కొన్ని రకాలు ఉన్నాయి. కనుక నేనేం చేస్తానంటే ఈ ప్రత్యయాలన్నీ నీకు ఇక్కడ చెబుతాను అని చెప్పి ఏం చేశాడు, 3వ అధ్యాయంలో ఈ తింగంత ప్రత్యయాలు, తర్వాత సమాస కృత ప్రత్యయాలు వచ్చాయి. 4, 5 తద్ధిత ప్రత్యయాలు మిగతా వచ్చాయి. కనుక 3 అధ్యాయాల్ని ప్రత్యయాలకి ఇచ్చాడు ఆయన. ఇందులో కూడా చూడండి నేను జాగ్రత్తగా చేశాడు. ధాతువుల మీద వచ్చే వాటి ప్రత్యయాలకి ఒక అధ్యాయం అయితే ప్రాతిపదికల మీద వచ్చేవాడికి ఇంకో 2 అధ్యాయాలు ఇచ్చాడు. ఇక్కడికి ప్రత్యయాలు అయిపోయినాయి. ఇవి 2 కలిసి ఏమవుతాయి, పదం అవుతుంది. కానీ ఇవి కలిసేటప్పుడు మధ్యలో కొన్ని కార్యక్రమాలు జరగాలి. ఈ కలవటం అంటే ఈజీగా అంత ఈజీ కాదు కదా. ఇవి 2 కలవటం అంటే ఈజీ కాదు. మధ్యలో కొన్ని ఈ కలవాలంటే ఏదో కాంబినేషన్ కాదుగా ఇట్లా. అవునండి. ఈ జరగటాన్ని ఏమంటారంటే ఈ పదము తయారు కావటంలో ఒక భాగము. అవునా కదా? అవునండి. నేనున్నాను, ఈ చెయ్యిన అంగము, ఈ తలన అంగము అంటే నాలో ఇది ఒక పార్ట్. అవును. ప్రకృతి ప్రత్యయము కలిస్తే పదం. అవును. ఈ 2 కలవడానికి మధ్యలో కొంత ఎక్సర్సైజ్ జరుగుతుంది కదా. అవును. ఇది పదము కావడానికి ముందు జరిగే కార్యక్రమం. కరెక్ట్. అంటే ఈ పద కార్యంలో ఒక అంగం రావాలా? అంతే, అంగము. కనుక ఈ చేసే కార్యాల పేరు ఏం పెట్టుకోవాలి? అంగి. అంగకార్యాలు. ఆ అంగకార్యాలు అనే బ్లాక్ ని 6, 7 అధ్యాయాల్లో చెప్పాడు. ఓకే. ఓకే. సో ఇప్పుడు ప్రకృతి ప్రత్యయాలు కలిసి వచ్చేసాయి ఇట్లా. అంటే ఏమైంది, అది పదం అయింది. పదం అయిన తర్వాత కొన్ని కార్యాలు జరుగుతాయి. ఇప్పుడు రామ ప్లస్ సకారం ఉందనుకోండి, రామస్ అయిపోయింది కదా, అయింది. కానీ మీరు ఏమన్నారు, రామహ అంటున్నారు. అవును. ఇప్పుడు రామస్ పదం అయిపోయినట్ట కానట? అయిపోయినట్టే లెక్క. అయిపోయింది, లెక్కలేదు, అయిపోయింది. ఈ పదం అయిన తర్వాత సకారం పోయి విసర్గ వస్తుంది. అవును. అవును. అంటే ఇప్పుడు ఇది ఈ విసర్గ రావడం పదకార్యమా అంగకార్యమా? అనంత కార్యం. అది పదకార్యమా అంగకార్యమా? పదకార్యం. అంచేత అది 8వ అధ్యాయంలో చెప్పాడు. ఓకే. ఓకే. సో ముందు అంగకార్యం అని చెప్పి పదం ఫామ్ అయిన తర్వాత ఏం జరిగిందో దాన్ని నెక్స్ట్ చాప్టర్ లో పదకార్యంగా చెప్పు. కనుక ముందేం చెప్పాడంటే ప్రకృతి గురించి 2 చాప్టర్లు చెప్పుకున్నాడు. ఓకే. ప్రత్యయాల గురించి 3 చాప్టర్లు చెప్పుకున్నాడు. 5 అయిపోయినాయి. రైట్. 5. ఈ 2 కలవటంతో వస్తున్నటువంటి పదము కాక ముందున్న స్థితి అయినటువంటి అంగకార్యాలు ఏమన్నా 6, 7లో చెప్పుకున్నాడు. ఓకే. ఇక్కడికి పదం అయిపోయింది, అయిన తర్వాత చేయాల్సినవన్నీ 8లో చెప్పాడు. ఓకే. అర్థమైందండి. సో ఇప్పుడు కార్యాలు ఎన్ని రకాలుగా జరిగాయి? ఇక్కడ కార్యాలు 2 రకాలుగా జరిగినాయి. ఎలా అంటే ముందు పదం ఏర్పడటానికి ముందు ఒక కార్యము, పదం ఏర్పడిన తర్వాత ఒక కార్యము కదా. అవును. పదము ఏర్పడక ముందు చేసే కార్యక్రమాల్ని పదం ఏర్పడిన తర్వాత కూడా చెయ్యొచ్చా? చేయకూడదు. పోని పదం అయిపోయిన తర్వాత చేస్తున్న కార్యక్రమాల్లోకి అంగకార్యాలు తెచ్చి చెయ్యొచ్చా? చేయకూడదు. చేయకూడదు కదా. అంచేత ఇక్కడ అక్కడ కూడా చాలా జాగ్రత్తగా వినండి. ఒకే రకమైన ఎఫెక్ట్ వచ్చే కార్యం చెప్పాడు అనుకోండి, ఇప్పుడు ఇది ఏ సూత్రాన్ని అప్లై చేయాలి? అంగకార్యం సూత్రం అప్లై చేయాలా, పదకార్యం సూత్రం అప్లై చేయాలా? పదకార్యం అప్లై చేయాలి. కాదు, అంగస్థితిలో ఉంటే అంగకార్యం అప్లై చేయాలి, పదస్థితిలో ఉంటే పదకార్యం అప్లై చేయాలి.
ఓ పూర్వత్ర సిద్ధం సూత్రం. ఉండు ఆ, తల్లి పేరిందేవి అమ్మ. పూర్వత్ర సిద్ధం, అవును. అదే గుర్తొచ్చింది. మీకు గుర్తొచ్చిన పూర్వత్రా సిద్ధం అర్థం కాలేదండి, నేనేం చేయాలి ఇప్పుడు చెప్పండి? అన్ని తెలిసిన వాళ్ళు మీరు. ఆ, కనుక ఏం చెప్పాడు? అరే నాయన పదంలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ వెనక్కి రాకరా బాబు అని చెప్పాడు. సపాద సప్తాధ్యాయ. ఆ, దాన్ని 3 భాగాలు చేయాలి. అంటే ఈ అంగకార్యములు అనేది ఆ 8:1 వరకు కూడా జారాడు అందులోకి. అవును అవును. అందుకని అక్కడ ఆపుకున్నాం అనుకోండి కాసేపు, టెక్నికల్ గా అనుకోండి. ఆ, అంచేత అంగకార్యాలకు అంగకార్యాలే, పదకార్యాలకు పదకార్యాలే. ఆ, కనుక ఒకప్పుడు డౌట్ వస్తుంది, అరే ఇది ఒకేలా ఉంది, ఏం చేద్దాం రా బై అంటే, ఉమ్, నువ్వు చేస్తున్న ప్రక్రియ ఏ స్టేజ్ లో ఉంది రా బై అని మనం అడగాలి. అంగ స్టేజ్ లో ఉంటే అంగకార్యాల్లో చేస్తాం, ఆ, పదంలోకి వెళ్ళిపోయినా పదం అయిపోయినట్టు. అయిన ఓకే తర్వాత మళ్ళీ వెనక్కి ఎందుకు వస్తాం? ఓకే ఓకే. ఆ త్రిపాద అయితే త్రిపాదలో ముందైతే ముందు, అంతే. అంతే. ఉమ్, త్రిపాద సపాద సప్తాధ్యాయం వద్దు మనకి. ఉమ్, పదం అయ్యిందా కాలేదా? అంతే అంతే అంతే. అయ్యాక వెనక్కి వెళ్ళాం కదా. వెనక్కెళ్ళాం. అది ఈ సూత్రాలన్నీ వింటుంటే అష్టాధ్యాయం నేర్చుకోవాలని ఫ్యాసినేషన్ ఇంకా పెరిగిపోతుంది. అష్టాధ్యాయి అన్నదమ్మా మీకు ఉమ్. ఇక్కడ ఆపనా? ఆపండి.